ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ అయిన నరేంద్ర మోడీ గారు నిన్న విశాఖపట్నానికి రావటం జరిగింది. వారితో పాటు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూటమి గవర్నమెంట్‌లో భాగంగా హాజరయ్యారు. పీఎం నరేంద్ర మోడీ గారు నిన్న వైజాగ్‌కి రావడానికి కారణం ఏంటి? అండ్ నరేంద్ర మోడీ గారికి వైజాగ్‌లో ఫ్యాన్ క్రేజ్ బాగా పెరిగిపోతుందా? మన ఏపీలో త్వరలో రాబోయే టాప్ 3 ప్రాజెక్ట్స్ ఏంటి? అండ్ దానివల్ల ఏపీకి ఉపయోగాలు ఏంటి? ఈ వీడియోలో నేను పూర్తిగా చెప్తాను. దానికన్నా ముందు మన ఈ ఛానెల్‌లో రీల్ ఇన్సిడెంట్స్ అండ్ కరెంట్ టాపిక్స్ మీద వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. మీ యొక్క విలువైన సపోర్ట్‌ని సబ్స్క్రైబ్ ద్వారా ఇచ్చి అంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనున్న నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. సీఎం నరేంద్ర మోడీ గారు నిన్న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఒక బహిరంగ సభలో హాజరవటం జరిగింది. ఆ బహిరంగ సభలో మోడీ గారిని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు చేసిన ఎన్నో డెవలప్‌మెంట్స్ ని గుర్తు చేస్తూ ఒక రేంజ్‌లో మోడీ గారిని పొగిడేయడం జరిగింది. దీనితో అక్కడున్న జనాలు మోడీ మోడీ అని ఎంతో బిగ్గరగా కేకలు వేశారు. గుడ్. దేశం కోసం పనిచేస్తే ప్రజలందరూ ఆయనతో ఉంటారు. ఈ సభకి హాజరవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఏపీకి అక్షరాల నోట్ దిస్ పాయింట్ మన ఏపీకి అక్షరాల 2,08,548 కోట్లకు విలువైన ప్రాజెక్ట్స్ మన ఏపీలో మొదలు పెడుతున్నారు. 2,08,548 కోట్ల విలువైన ప్రాజెక్టులకి శంకుస్థాపన చేశాం. దీనికి మేజర్‌గా కొన్ని కంపెనీలు ముందుకొచ్చాయి పెట్టుబడులు పెట్టడానికి. ఇలా కంపెనీల పేర్లు చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. ఇవి కాకుండా నోట్ దిస్ పాయింట్ ఇవి కాకుండా ఏపీలో జరుగుతున్న నెక్స్ట్ మెయిన్ 3 ప్రాజెక్ట్స్ ఏంటో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. సో ఈ టాప్ 3లో నెంబర్ 3 మంగళగిరి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. ఏపీలో ఉన్న ఒకే ఒక క్రికెట్ స్టేడియం వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్రికెట్ స్టేడియం వైజాగ్. ఒకవేళ ఈ మంగళగిరి క్రికెట్ స్టేడియం గనుక పూర్తయిపోతే మన ఏపీలో ఇంకొక ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వస్తుంది. యాక్చువల్‌గా ఈ మంగళగిరి క్రికెట్ స్టేడియంని 2000 సంవత్సరంలో క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు విజయవాడలో నిర్మించాలని అనుకున్నారు. బట్ అప్పుడు విజయవాడలో ప్లేస్ సరిపోక అండ్ ప్లేస్ దొరక్క ఇప్పుడు విజయవాడ పక్కనున్న మంగళగిరిలో ఈ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అప్పట్లో ఇది ఆల్రెడీ స్టార్ట్ చేసినప్పటికీ కొన్ని వాస్తు ప్రాబ్లమ్స్ వల్ల దీనిని ఆపేశారు. 2014లో టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమరావతియే క్యాపిటల్ అని అనౌన్స్ చేసిన తర్వాత అమరావతి పక్కన మంగళగిరి కాబట్టి అప్పుడు ఈ స్టేడియం మీద స్పెషల్ ఫోకస్ పెట్టి 2015లో మళ్ళీ ఈ పనులు తిరిగి ప్రారంభించారు. ఆ తర్వాత టీడీపీ గవర్నమెంట్ పోయింది అండ్ అమరావతిని క్యాపిటల్ గా తీసేశారు. దాని తర్వాత ఈ స్టేడియం ని ఎవరు పట్టించుకోలేదు. మళ్ళీ ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇదే మూమెంట్ లో ఈ స్టేడియం ని కంప్లీట్ చేస్తే మాత్రం మన ఏపీలోనే బిగ్గెస్ట్ స్టేడియం గా అండ్ ద బిగ్గెస్ట్ సిట్టింగ్ కెపాసిటీగా 35,000 సిట్టింగ్ కెపాసిటీతో మన ఇండియాలోనే 11th పొజిషన్ లో ఉంటుంది ఈ మంగళగిరి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. అండ్ నెంబర్ 2 అమరావతి ఔటర్ రింగ్ రోడ్. రీసెంట్ గా ఈ ప్రాజెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండిల్ చేస్తుందని యూనియన్ మినిస్టర్ అయిన నితిన్ గడ్కర్ని గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ ని ఓవరాల్ గా 2 ఫేజెస్ లో కన్స్ట్రక్షన్ చేస్తారు. ఈస్ట్ సైడ్ 78 కిలోమీటర్స్ లెంత్ తో అండ్ వెస్ట్ సైడ్ 111 కిలోమీటర్స్ లెంత్ తో టోటల్ గా 189 కిలోమీటర్స్ లెంత్ తో 6 లైన్ యాక్సెస్ తో ఎక్స్ప్రెస్ వేగా ఈ ప్రాజెక్ట్ ని కన్స్ట్రక్షన్ చేస్తారు. ఈ అమరావతి రింగ్ రోడ్ 23 మండలాల మీదుగా అండ్ 87 గ్రామాల మీదుగా వెళ్తుంది. అండ్ ఈ ఓఆర్ఆర్ లో ఓవరాల్ గా 9 ఇంటర్చేంజెస్, 3 టనల్స్, 78 అండర్ పాసెస్ అండ్ 14 ఓవరాల్ బ్రిడ్జెస్ ని కన్స్ట్రక్షన్ చేస్తారు. అండ్ కృష్ణా నదిపై 2 బ్రిడ్జెస్ ని కన్స్ట్రక్షన్ చేస్తారు. ఈ ఔటర్ రింగ్ రోడ్ మేజర్ హైవేస్, ఎక్స్ప్రెస్ వేస్ అండ్ స్టేట్ హైవేస్ కి కనెక్ట్ అయి ఉంటుంది. అండ్ ఇది ఓవరాల్ గా కంప్లీట్ అయ్యేసరికి 25,000 కోట్లు ఖర్చు అవుతుందని ఎస్టిమేషన్ వేశారు. ఇది ప్రెజెంట్ ఇప్పుడు డిపిఆర్ స్టేటస్ లో ఉంది. డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అన్నమాట. అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసే ముందు వేసే మ్యాప్ లాంటిది. అండ్ ఈ టాప్ 3 లో ఫైనల్ గా టాప్ 1 న్యూ ఎయిర్పోర్ట్స్ అండ్ అప్గ్రేడేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్స్. 2024 ఎలక్షన్స్ లో బీజేపీ పార్టీ సెంట్రల్ లో గవర్నమెంట్ ని ఫామ్ చేయడానికి టీడీపీ అండ్ జనసేన పార్టీ సపోర్ట్ చేశాయి. సో ఎన్డీఏ గవర్నమెంట్ ని ఫామ్ చేశాక మోడీ 3.0 మినిస్టర్ క్యాబినెట్ లో ఏపీకి ఒక యూనియన్ మినిస్టర్ ని ఇవ్వడం జరిగింది. అదే సివిల్ మినిస్ట్రీ ఆఫ్ ఏవియేషన్. ఈ మినిస్ట్రీని శ్రీకాకుళం లోక్సభ ఎంపీ అయిన కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి ఇవ్వడం జరిగింది. అండ్ రీసెంట్ గా రామ్మోహన్ గారు ఏపీలో ఉన్న ఏవియేషన్ సెక్టర్ ని డెవలప్ చేస్తానని అండ్ ఇప్పుడు ప్రెజెంట్ లో ఉన్న ప్రాజెక్ట్స్ ని త్వరగా కంప్లీట్ చేస్తామని చెప్పారు. ఏపీలో మొత్తంగా 7 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి అండ్ వీటిని 14 చేయడానికి చూస్తున్నామని చెప్పారు. ప్రెజెంట్ ఏపీలో ఒక గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అదే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. దీనిని 4,592 కోట్ల ఎస్టిమేషన్ తో కంప్లీట్ చేస్తారు. అండ్ దీనిని ఈ సంవత్సరం డిసెంబర్ 25, 2025 కల్లా కంప్లీట్ చేస్తామని క్లియర్ గా చెప్పేశారు.
అయితే ఆల్రెడీ ఏపీలో ఉన్న ఎయిర్‌పోర్ట్స్ కెపాసిటీని పెంచుతూ ఇప్పుడు కొత్తగా టెర్మినల్స్‌ని నిర్మిస్తున్నామని చెప్పారు. విజయవాడ, రాజమండ్రి, కడప ఈ ఎయిర్‌పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కెపాసిటీ పెంచుతామని టెర్మినల్స్‌ని కన్‌స్ట్రక్షన్ చేస్తున్నామని చెప్పారు. యూనియన్ మినిస్టర్ అయిన రామ్మోహన్ గారు ఏపీలో కొత్తగా 4 ఎయిర్‌పోర్ట్స్‌ని కన్‌స్ట్రక్షన్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఆల్రెడీ దగదర్తి, కుప్పం, నాగార్జున సాగర్ అండ్ ముళ్లపేట పరిధిలో కొత్తగా ఎయిర్‌పోర్ట్స్‌ని నిర్మించడానికి త్వరలో ప్లాన్ చేస్తామని చెప్పారు. అండ్ దీనితో పాటు ఒంగోలు దగ్గర ఒక ఎయిర్‌పోర్ట్ కన్‌స్ట్రక్షన్ చేయడానికి చూస్తున్నామని చెప్పారు. అండ్ దాంతో పాటు తాడేపల్లిగూడెం దగ్గర ఒక ఎయిర్‌పోర్ట్, తుని, అన్నవరవెల్లి మధ్యలో ఒక ఎయిర్‌పోర్ట్ నిర్మించాలని, అక్కడున్న స్థలాన్ని బట్టి నిర్మిస్తామని చెప్పారు. సో ఈ ఏపీ డెవలప్‌మెంట్‌లో కూటమి గవర్నమెంట్ ద్వారా ఈ డెవలప్‌మెంట్ అంతా జరుగుతుందా? అండ్ మధ్యలోనే ఆగిపోతుందా? మీరేమనుకుంటున్నారు? అండ్ మీ ఆలోచనలేంటో ఖచ్చితంగా కామెంట్‌లో చెప్పండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.